హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, బయో సైన్స్, జనరల్ ఇంగ్లీష్, తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి, అర్థమెటిక్, రీజనింగ్ అన్ని సబ్జెక్ట్ని సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి పుస్తకం తెలంగాణ అస్తిత్వ పోరాటం. తెలంగాణ అస్తిత్వ పోరాటం అనే పుస్తకాన్ని సంకలనం చేసింది వెల్చాల కొండలరావు, బి నరసింగరావు. ఈ పుస్తకాన్ని ది తెలంగాణ స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటీ, ఒకవైపు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా సంకలనం చేయడం జరిగింది. ఈ పుస్తకంలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలను పూర్తిగా వ్యాసాల రూపంలో వివరించడం జరిగింది. ఈ కవర్ పేజ్ పై ఉన్నటువంటి ఇమేజ్ ధూళికట్ట. ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ధూళికట్ట తెలంగాణలోనే అతి ప్రాచీన బౌద్ధ స్తూపం. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం హుసేన్ మియా వాగు ఒడ్డున్నటువంటి అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ధూళికట్ట. ఈ పుస్తకాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకంలో మొదటిసారిగా తెలంగాణ కోసం ఎవరైతే మరణించారో 1969 ఉద్యమంలో ఆత్మగల్ల మన తెలంగాణకు 69 గ్రహణం, 369 విద్యార్థుల బలిదానం, వాళ్ళ గుర్తుగా నిర్మించినటువంటి గన్ పార్క్ ను ముద్రించడం జరిగింది. వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పుస్తకాన్ని రాశారు. అదేవిధంగా కాళోజీ రాసినటువంటి నాది వీర తెలంగాణ అనేటటువంటి రచన కూడా పేర్కొనడం జరిగింది. ఈ పుస్తకం చివరిలో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ సినిమాలు వచ్చినటువంటి ఫేమస్ పాట చివరి పేజీలో పేర్కొనడం జరిగింది. రండి కదలి రండి పోరు దండు పిలుస్తోంది, రండి కదలి రండి పోరు దండు పిలుస్తోంది, మండుతున్న గుండెల దండోర మోగుతుంది, రండి కదలి రండి పోరు దండు పిలుస్తోంది, మండుతున్న గుండెల దండోర మోగుతుంది. ఇది తెలంగాణ అస్తిత్వ నేపథ్యంలో, తెలంగాణ అస్తిత్వ పోరాట నేపథ్యంలో వచ్చినటువంటి పుస్తకం. ఎవరైతే ఈ పుస్తకాన్ని కొనాలనుకుంటున్నారో ఎక్కడన్నా కనిపించినా ఈ పుస్తకాన్ని కొనండి. మీ సమయాన్ని వృధా చేయకండి. చాలాసార్లు చెప్పాను, తెలంగాణ ఉద్యమం అనేది